ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై ప్రియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 కామరాజకోట మంత్ర సముదాయంలో ఇప్పుడు 33వ శ్లోకంలో ఉన్నటువంటి 5 నామాలు అంటే 5 మంత్రాలను వాటి విశేషాలను తెలుసుకుందాం శంకర భాష్య సహితంగా. 33వ శ్లోకం. హానోపాదాన నిర్ముక్త హర్షిణి హరిసోదరి హాహాముఖస్తుత్య హాహాహూహు ఇద్దరున్నారు. హాహాహూహు ముఖస్తుత్య హాని వృద్ధి వివర్జిత. హానోపాదాన నిర్ముక్త హర్షిణి హరిసోదరి హాహాహూహు ముఖస్తుత్య హాని వృద్ధి వివర్జిత. హానోపాదాన నిర్ముక్త, హానా ఉపాదాన నిర్ముక్త. హానోపాదాన నిర్ముక్త ప్రథమం, హర్షిణి ద్వితీయం, హరిసోదరి తృతీయం, హాహాహూహు ముఖస్తుత్య చతుర్థం, హాని వృద్ధి వివర్జిత పంచమం. పంచపది అయం శ్లోక. హానోపాదాన నిర్ముక్త శంకర భాష్య విశేషం ఏమిటంటే అనిష్ట సాధనే హానం నామ పరిత్యాగ క్రియ, ఇష్ట సాధనే ఉపాదానం నామ స్వీకార క్రియ. భవానీ స్వరూపిణి అంటే ఏమిటిక్కడ? అనిష్ట సాధనములు వాటిని విడిచిపెట్టడం హాన, ఇష్ట సాధనములను స్వీకరించడం ఉపాదాన. హానా విడిచిపెట్టడం, ఉపాదాన స్వీకరించడం. ఈ రెండు కూడా అమ్మవారి దివ్యానుగ్రహం చేత కలిగించేవే. అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను విడిచిపెట్టడం, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా తత్వాలను స్వీకరించడం. ఈ రెండు కూడా అమ్మవారి అనుగ్రహంతోనే కలుగుతాయి కనుక హాన ఉపాదాన నిర్ముక్త. అమ్మవారికి ఇవేవీ లేవు, కానీ అమ్మవారి అనుగ్రహంతో మనకు హాన ఉపాదాన క్రమం తెలుస్తుంది. నిర్ముక్త అంటే విడిచిపెట్టినవారు. అమ్మవారు వీటిని విడిచిపెడతారు. అమ్మవారికి వీటితో పనే ఉంది. అమ్మవారికి ప్రియాప్రియ స్పర్శ ఉండదు. అశరీరం వా వసంతం నా ప్రియే స్పృశత. శరీరం లేనప్పుడు ప్రియం ఏమిటి, అప్రియం ఏమిటి? నిరాకార పరబ్రహ్మ స్వరూపిణి. అంటే అమ్మవారికి హాన ఉపాదాన రెండూ లేవు. అవి ఉండేది మనకి. కానీ అమ్మవారిని ఉపాసిస్తే దుర్గుణ హానము సద్గుణ ఉపాదానము కలుగుతాయి. హర్షిణి, హర్ష నామ ఆనంద విశేష. ఏష హ్యేవానందయాతి, హర్షయతి ఆనందయతి ఇది తథా. ఆనందయతి ఇది హర్షిణి. అందరికీ హర్షాన్ని కలిగిస్తారు కనుక అమ్మవారు హర్షిణి. హరిసోదరి, హరి నామ శ్రీకృష్ణ, శ్రీకృష్ణస్య సోదరి యోగమాయ. హరిణా కృష్ణేన సమానం ఏకం ఉదరం ఈషత్ ఆరంభేదకం
అవచ్ఛేదకం ఇత్యర్థః. ఉచ్చైరరం కూటో వా అత్యల్ప మిథ్యాభూత మాయోపాధిక చైతన్యావస్థ విశేష రూప. ఇది శంకర భాష్యం. అంటే ఏమిటి? పరమేశ్వరి అపరేయమిదస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధారీతే జగత్ ఇత్యాది శృతిస్మృతిభ్యాం ఈశ్వరస్వరూప భేదవత్వ అవగమాత్ ఇది హరిసోదరి. దేవకీదేవికి కృష్ణుడి రూపంలో జన్మించాడు శ్రీహరి. అనంతర క్షణంలో నందవ్రజంలో యశోదాదేవికి యోగమాయ ఆవిర్భవించింది. అది హరిసోదరి అంటే యోగమాయా స్వరూపిణి. హాహా హూహు ముఖస్తుత్య. హాహా హూహు అనేవాళ్ళు గంధర్వులు. గంధర్వులు గానం చేయడంలో విశేషమైన నైపుణ్యం కలిగిన వాళ్ళు. ముఖ అంటే మొదలైనవారు. హాహా హూహు ముఖస్తుత్య. హాహా హూహు లాంటి గంధర్వులందరూ కూడా అమ్మవారిని విశేషంగా స్తుతిస్తారు కనుక వారి చేత స్తుతించబడేవారు హాహా హూహు ముఖస్తుత్య. అది ఇక్కడ విశేషం. హాహాహుహు నామక గంధర్వౌ ముఖ్యౌ యేషాం జనానాం తైస్తథా స్తుత్యా గుణనిష్ట గుణాభిధానం స్తుతి తదా ఆశ్రయత్వేన ప్రతిపాదనీయా ఇత్యర్థః. హాహాహుహు లాంటి గంధర్వులందరూ కూడా అమ్మవారిని స్తుతించి వాళ్ళ జన్మను సార్థకం చేసుకుంటున్నారు. అంచేత అమ్మవారిని ఏమంటారు? హాహాహుహు ముఖస్తుత్య అంటారు. ఇంకా అనంతరనామం హాని వృద్ధి వివర్జిత. హాని వృద్ధి వివర్జిత. హాని వృద్ధి ఎవరికి ఉంటాయి? మానవులకే. 50 సంవత్సరాల వరకు మొదటి సంవత్సరం నుంచి పెరుగుదల 50 వరకు. ఆ తర్వాత వృద్ధాప్యం ప్రారంభం 60 నుంచి. అప్పుడు తరుగుదల క్రమక్రమంగా తగ్గుతుంటుంది. ఆయు పరిక్షీణం భవతి. నవరంధ్రాలు ఉన్నటువంటి ఈ దేహంలోంచి ఒక్కొక్క చుక్క, ఒక్కొక్క వాయువు, ఒక్కొక్క రూపం, ఒక్కొక్క అణువు వెళ్ళిపోతుంటాయి. అది హాని. వృద్ధి ఎప్పుడు? పెరుగుదల. బాల్య కౌమార యవ్వన దశలు వృద్ధి. అనంతరం వార్ధక్య, తదనంతర దశ వార్ధక్య దశ. అదంతా కూడా హాని. అంచేత హాని వృద్ధి ఎవరికి ఉంటాయి? జీవులకు ఉంటాయి. అమ్మవారు ఈ రెండిటికి అతీతురాలు కనుక హాని వృద్ధి వివర్జిత. అద్భుతమైన మంత్రాలు మనకు దీంట్లో 5 మంత్రాలు వచ్చాయి. ఓం ఐం హ్రీం శ్రీం హానోపాదాన నిర్ముక్తాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హర్షిణ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హరిసోదర్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హాహా హూహు ముఖస్తుత్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హాని వృద్ధి వివర్జితాయై నమో నమః. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः శ్రీదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి. శుభం భవతు.